సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఆఫీసర్స్కి నా నమస్కారాలు సార్. మాది పలమనేరు మండలం కూర్మాయి గ్రామం సార్. నేను 2017 వరకు తిరుపతిలో ఒక లెక్చర్గా పనిచేస్తూ వచ్చాను సార్. ఒక ప్రైవేట్ సంస్థకి ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. 2016లో పాలేకర్ గారి మీటింగ్ విన్నాను సార్. ఆ పాలేకర్ గారి మీటింగ్లో కూడా సారే దగ్గరుండి ప్రతి జిల్లాకి పాలేకర్ గారి చేయిని పట్టుకొని ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మన తాతల కాలంలో చేసినటువంటి వ్యవసాయానికి శాస్త్రబద్ధత ఏంటి, దాన్ని ఇప్పుడున్న రైతులకి ఎలా వివరించాలనేటువంటిది వివరించారండి. 3 రోజులు నేను ఆ కార్యక్రమంలో విన్నాను. అనుకోకుండా 2017లో ఉద్యోగం మానేసి వచ్చి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను. దానికి కారణం కూడా పాలేకర్ గారి మీటింగు వినడమేను. దానికి ప్రధానమైనటువంటి మూల కారణం సీఎం సారేను. నేను ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించాను సార్. మన మూలాలు ప్రకృతి వ్యవసాయం గో ఆధారితంగా ఉంటే గోవులు దూరం చేసేశారు. మన గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, హరిత విప్లవం, అలాగే శ్వేత విప్లవం కారణంగా దేశవాళీ విత్తనాలు, నాటు విత్తనాలు దూరం చేసేశారు. ఈ రెండు దూరం అయిపోవడం వల్ల రసాయన వ్యవసాయం, రసాయనాలు విపరీతంగా ఎఫెక్ట్ అనేటువంటిది వచ్చింది. దాని నష్టం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. నేను అనుకోవడం విజన్ 2029 చాలా లాంగ్ పీరియడ్ సార్. ఇప్పుడు రైతు సాధికార సంస్థ వాళ్ళు అనుకుంటే విత్ ఇన్ 2 yearsలో ఈ నియోజకవర్గం పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని మార్చేయగలరు. ఎందుకనంటే 2015లో రైతు సాధికార సంస్థ ఏర్పాటయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అంత బాగా పనిచేయగలుగుతోంది. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రకృతి వ్యవసాయానికి సపరేట్గా ఒక విభాగం ఉందనంటే అది మన రాష్ట్రంలోనని చెప్పగలను. నేను పాలేకర్ గారి మీటింగ్లు విని ఎంత ప్రభావాన్ని పొందానో, రైతు సాధికార సంస్థలో సారు విజయ్ కుమార్ సార్ ప్రత్యేకించి సార్కి ఎంత ఓపిక ఉందనంటే నేను అనుకోవడం ఆ సంస్థకి, రైతు సాధికార సంస్థకి ఆ సార్ తప్ప ఇంకొకరు ఎవరు సూట్ అవరేమో ఆ స్థానానికి అని అనుకుంటున్నా. అది కూడా మన సీఎం సార్కి ఉన్నటువంటి టీము ఎంత గొప్పదో నేను అనుకోవడం ఒక ఉదాహరణగా. ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ని అందులో ఉంచాలనుకుంటున్నారు. ఒక రైతు చెప్పేటువంటి ప్రతి మాటని సార్ ఎంత ఓపికగా వింటారో అంత ఓపికగా విని దాని సొల్యూషన్స్ చెప్పడం. నేనైతే 0 knowledgeతో స్టార్ట్ చేశాను. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ తాతల కాలం చేసినటువంటి వ్యవసాయం నాకు కొంత గుర్తుంది. పాలేకర్ గారి మాటలు వినడం, అలాగే మన విజయ్ కుమార్ సార్ గారి మాట వినడం పూర్తిగా నా చిన్నతనంలో చేసినటువంటి వ్యవసాయంలోకి తీసుకెళ్లిపోయారు. ఉద్యోగం మానేసి ఇది ఒక ఉపాధి అవకాశంగా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఉద్యోగంలో కంటే ఎక్కువ సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచన కూడా కల్పించింది వాళ్ళేను. ఇప్పుడు నేను ఉద్యోగంగా చేయడం కోసం ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగంగా కాదు, ఇది ఉద్యమంలాగా తీసుకెళ్లాలి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని. మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీయ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు, ఈ 3 కాన్సెప్టులతో సార్ సాంగత్యంలో, విజయ్ కుమార్ సార్ సాంగత్యంలో నేను ప్రచారం చేస్తున్నా. ప్రకృతి రైతుగా దేశవాళీ విత్తనాలు ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసుకున్నా సార్. ఒక రైతుగా దేశవాళీ వరి రకాలు 55 రకాలు పండిస్తున్నా. కూరగాయలు ఒక 60 నుంచి 80 రకాలు పండిస్తున్నాను. విత్తనాలు రైతులకు ఇస్తున్నా. ఇందులో ఒక దేశవాళీ టమాటో మాత్రమే ఇప్పుడు పొలం మీద ఉన్నాయండి, మీరు చూడొచ్చు. 50 రకాలు ఇప్పుడు పొలంలో ఉన్నాయి. మొత్తం 100 రకాలు ప్రొక్యూర్ చేసి 100 రకాలు విత్తనాలు జాగ్రత్త చేసి రైతులకు ఇస్తున్నాను. అరటి రకాలు 75 రకాలు తీసుకొచ్చి, ఇవన్నీ రకాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రకృతి సృష్టి. ప్రతి జబ్బుకి ఒక్కొక్క రైస్ వెరైటీ ఉంటుంది. ప్రతి జబ్బుకి కూరగాయల్లో కొన్ని రకాలు ఉంటున్నాయి. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ల్యాబ్లో మందులు తయారు చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి రైతు పొలంలో ప్రతి జబ్బుకి తన విత్తనాలతో ఉత్పత్తులను తయారు చేయగలడని చెప్పి నిరూపించవచ్చు రాబోయే రోజుల్లో. ఇప్పుడు సార్కి నేను నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఒక రాష్ట్రానికి, ఒక ముఖ్యమంత్రికి ఎంత గౌరవం, ఎంత హోదా ఉందో రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి అంత హోదా, అంత గౌరవం రాబోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కంపెనీల వాళ్ళు వచ్చారు కొనడానికి. వాస్తవానికి ప్రపంచం మొత్తం కూడా మన రైతుల దగ్గరకు రాబోతున్నారు. రైతులకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయడం లేదని చెప్పి అనే మాటకి నా సమాధానం ఏంటంటే రైతుల దగ్గరకే ప్రభుత్వం దిగొచ్చింది. ఇంతకంటే గొప్ప నిదర్శనం అక్కర్లేదు. రసాయన వ్యవసాయాన్ని విడిచిపెట్టి మనం ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే మన ఆరోగ్యం, రాష్ట్ర ఆరోగ్యం, దేశ ఆరోగ్యం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనం తీసుకెళ్ళగలిగితే చాలు. హరిత విప్లవం వల్ల వచ్చిన నష్టాన్ని 2010లో కొంతమంది సైంటిస్టులు ఒక మాట చెప్పారు సార్. ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ అన్ఫార్చునేట్ జనరేషన్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు సీ దేర్ ఓన్ చిల్డ్రన్స్ డెత్ ఆన్ దేర్ ఎంటైర్ లైఫ్.
రసాయన వ్యవసాయం, హైబ్రిడ్ సీడు, జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం, ఆ ఉత్పత్తులు తిని మన బిడ్డల చావుని మనమే చూడబోతున్నామని చెప్పి కొంతమంది సైంటిస్టులే చెప్పారు సార్. కాబట్టి మనం ఈ రసాయన వ్యవసాయం వద్దు, మనకు ప్రకృతి వ్యవసాయంలోకి వద్దాం. ప్రభుత్వాలే దిగి వస్తున్నాయి రైతుల దగ్గరికి, ఇకనైనా సరే మనం మారుదాం. అలాగే విత్తనం, మన నాటు విత్తనం పండించుకుందాం. మనకు ఈ కుప్పం లొకాలిటీలో ఉన్నటువంటి గొప్ప వరి విత్తనం ఏంటంటే బైరోడ్లు సార్. చాలా చాలా అంటే చాలా గొప్పది. రసాయనాలు వేయకనే నా ఎత్తు వస్తుంది, 6 అడుగులు ఎత్తు పెరుగుతుంది. రసాయనాలు వేస్తే పండని రకాలు సార్ దేశవాళీ రకాలు. అది నష్టం జరిగిపోయింది, ఎవరిని విమర్శించే ప్రయోజనం లేదు. ఇకనైనా మన మన ఆరోగ్యాన్ని, మన బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం, దేశీ విత్తనం, దేశవాళీ గోవు, వీటిని మనం పండించుకోగలిగి వీటిని జాగ్రత్త చేయగలిగితే సరిపోతుంది. మనకు విషయాలు చెప్పాలనుకున్న సార్ ముందు. ఎన్ని ఎకరాలు వేశారు మీరు? సార్ నాకు మొత్తం 12 ఎకరాలు ఉంది సార్. వరి మాత్రమే విత్తనోత్పత్తి కోసం 6 ఎకరాలు కేటాయించాను సార్. కూరగాయలకి 1 ఎకరా కేటాయించాను సార్. 60 నుంచి 80 రకాల అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్, మిక్స్డ్ క్రాప్ ఉంటుంది సార్. మోనో క్రాప్ కి పూర్తిగా వ్యతిరేకం సార్. మనం ఇప్పుడు మొత్తం ఏ మాత్రం సంపాదిస్తున్నారు సార్? సంపాదన చెప్తే కూడా నమ్ముతారో లేదో వారి, ఒక నెలకి 6 లక్షలు సంపాదన వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. 6 నుంచి 8 లక్షలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే నా నుంచి ఎంత వర్క్ జరుగుతుందో నా పొలంలో అంత సంపాదన వస్తుందని నేను గమనించాను సార్. వర్క్ ఆగిపోయిందంటే సంపాదన ఆగిపోతుంది, అంత అంత వస్తుంది సార్. ఎంతమంది పని చేస్తారు మొత్తం కలిసి? సార్ మేము కుటుంబం మొత్తం పనిచేస్తున్నాం సార్. ఇక్కడ నాకు ఏంటంటే మెజారిటీ విత్తనం కోసం కాబట్టి కూలీలు కంటే కూడా మేము కష్టపడేది ఎక్కువ ఉంటుంది సార్. ఏ విత్తనం ఎక్కడ పెట్టాం, ఏవి సపరేట్ చేయాలని తెలియదు కూలీలకి. పెద్ద పెద్ద కలుపు తీయడానికి ఇట్లాంటి వాటికి మాత్రం కూలీలు పెట్టుకుంటాం సార్. ఇంటిల్లిపాది కష్టపడతాం. దాన్ని కూడా కంప్యూటరైజ్ చేయొచ్చు కదా, మొత్తం భూమిలో ఏది ఎక్కడ పెట్టాలని. అవును సార్, అవును సార్. మ్యాపింగ్ నేను మాన్యువల్ గా మ్యాపింగ్ చేసుకుంటాను. మ్యాప్ వేసి మాన్యువల్ గా చేస్తాం, దాన్ని కంప్యూటరైజ్ చేసి సరిపోతుంది. అవును సార్, అవును సార్. అప్పుడు స్కేలింగ్ ఈజీ అవుతుంది, వాళ్ళకి ప్లాన్ ఇచ్చి దాన్నే చేయమంటాడు, సరిపోతుంది. అవును సార్, అవును సార్. వెరీ నైస్. ఓకే అమ్మా. ఏమ్మా నువ్వేమైనా చెప్పాలమ్మా?